హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల గురించి నేను ఒక వీడియో చేయదలుచుకున్నాను. గతంలో అనేక వీడియోలు చేశాను, కానీ ఈసారి మాత్రం నేను ఒక ఉద్యోగ మిత్రుడు నాకు ఫోన్ చేసి ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల మేరకే నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఆయన అభిప్రాయాలను మాత్రమే. ఎందుకనంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది బొప్పరాజు వెంకటేశ్వర గారు. ఇప్పుడు చల్లా శ్రీనివాసరావు ఇప్పుడు బహుశా ఇప్పుడు లేనట్టున్నాడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నారు. బొప్పరాజు వెంకటేశ్వర గారు ఉన్నారు. ఇంకా మిగతా కొత్తగా కొంతమంది లీడర్లు ఈ మధ్యన ఎన్నికయ్యారు. అందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు, నిన్న మొన్న పెట్టినట్టున్నారు. ఆ వీడియో నాకు షేర్ చేశారు ఆ ఉద్యోగ మిత్రుడు. బొప్పరాజు వెంకటేశ్వర గారు కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో సమైక్య పోరాటం చేసిన సందర్భంగా అనేక సందర్భాల్లో నేను ఒక ప్రముఖ ఛానల్లో ఉన్నప్పుడు తన్ని చాలా సందర్భాలు ఇంటర్వ్యూ చేశాను. చంద్రశేఖర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు, ఆయన కూడా ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు కలిసి సమైక్య ఉద్యమంలో చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు తీసుకోవడం అవన్నీ కూడా జరిగాయి. అయితే ఆ ప్రెస్ మీట్ ఏదో నిన్న పెట్టారట, నేను చూడలేదు. ఆ లింక్ నాకు పంపిస్తే నేను ఆ లింక్ చూశాను. ఆ పంపించిన తర్వాత ఆ ఫోన్ చేసినటువంటి ఉద్యోగ మిత్రుడు నాకేం చెప్పారంటే, సార్ మీరు ఉద్యోగుల గురించి చాలా వీడియోలు చేస్తున్నారు, మీరు చెప్పే దాంట్లో అభ్యంతరాలు లేవు, కానీ మా సమస్యలు కూడా మీరు ఒకసారి పరిష్కరించండి, మా సమస్యలు కూడా మీరు వినండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి వర్షన్ నేను చెప్తా. అయ్యో పాపం ఉద్యోగులు అనే భావన కలిగేలాగా నాకు ఆయన చెప్పారనమాట. చెప్తూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి క్రమంలో నాకు ఏమనిపించిందంటే, ఆయన చెప్పిన సారాంశం, జనరల్గా బాడీలో అనేక అవయవాలు ఉంటాయి. దాంట్లో మనకి తల ఒక ప్రధానమైనటువంటి భాగం. ఈ తల భాగాలు కనుక పనిచేస్తే శరీరం మొత్తం కూడా సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. అవయవాలు లేకపోయినప్పుడు కూడా మనిషి బతికే ఉంటాడు. ఇప్పుడు శరీరం మొత్తం చచ్చుబడిపోయినప్పటికీ మన బ్రెయిన్ పనిచేస్తూ ఉంటే కనుక కోమాలో ఉన్నప్పుడు కూడా బతికుంటాం అన్నమాట. సేమ్ దాన్నే ఇప్పుడు మనం ప్రభుత్వానికి వర్తింపజేస్తే ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు తలకాయ లాంటి వాళ్ళట ఆయన చెప్పింది. సో అలాంటి తలకాయల బ్రెయిన్ లాంటి వాళ్ళు ఉద్యోగులు. సో ఆ ఉద్యోగులు యాక్టివ్గా పనిచేస్తేనే మొత్తం బాడీ ఉంటుంది. ఒక బాడీలో కొన్ని పార్ట్లు పోయినప్పటికీ కూడా ఇది బాగుంటే కనుక అది బతికుంటుందని చెప్పి అన్నారు. ఓకే, నిజమే అది. ఆయన చెప్తూ ఆయన చెప్పినట్టు మాటలు నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను. ఆయన భావం, ఉద్యోగులు 3 to 5% ఉన్నారండి అని చెప్పారు. నాకు తెలిసినంత వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు పోగా ఒక 3% ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు. 3 to 4% ఉంటారు, మ్యాక్సిమం 4% ఉంటారు. కాకపోతే వీళ్ళు ఉద్యమాలని బలోపేతం చేసుకునేందుకు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని కలుపుకుంటారు. వాళ్ళకేమి రెగ్యులర్ ఉద్యోగులకు వర్తింపజేసేటువంటి నిబంధనలేమి వాళ్ళకి చేయడానికి కూడా చట్టాలు ఒప్పుకోవు. కాకపోతే ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడానికి వాళ్ళని సమీకరిస్తూ ఉంటారు. ఇక్కడ పాపం ఉద్యోగుల బాధలు వింటే నాకేమనిపిస్తుందంటే, జనరల్గా ఉద్యోగులు అనేవాళ్ళు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు. ఆ లైఫ్ స్టైల్కి తగ్గడం అనేది కష్టం. ఇది చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలట. ఆ లైఫ్ స్టైల్కి తగ్గితే కనుక అది ఆంధ్రప్రదేశ్కి అవమానం. కనీసం 10 లక్షల రూపాయల కార్లన్నా తిరగకుంటూ ఉంటే ఎలా? అంతకన్నా తక్కువ తిరిగితే రాష్ట్రానికి అవమానం కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు ఒక్కొక్కళ్ళు 10 లక్షలకు పైగా కారుల్లో చాలామంది, అందరు కాకపోయినా చాలామంది తిరుగుతున్నారు. అలాగే భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యోగులకి ఎక్కువ శాలరీస్ ఉన్నాయి. అదే తెలంగాణ రాష్ట్రాన్ని సుసంపన్నంగా ఉన్నతంగా గుర్తింపబడేలా చేసింది. ఇది ఆయన చెప్తున్న వర్షం. ఆయన వర్షం నేను చెప్తున్నాను. ఆయన వర్షం నేను చెప్తున్నాను.
ప్రభుత్వ ఉద్యోగులు హెల్తీగా లేకపోతే పనులు చేయలేరు, పనులు చేయలేకపోతే వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉండాలంటే వాళ్ళకి కంప్లీట్గా ఏ జబ్బు వచ్చినా ఫ్రీగా ఉచితం చేయించాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగి ఒకవేళ సడన్గా చనిపోతే వాళ్ళ కుటుంబానికే కారుణ్య నియామకం ఇవ్వాలి. లేదంటే అప్పటి వరకు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు, అందుకన్నా దిగి పని చేయటం కష్టం. అప్పుడు పొరపాటున ఆ ఫ్యామిలీ ఏదన్నా చేసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకు కాబట్టి ఒక ఉద్యోగి పొరపాటున ఏదన్నా ప్రమాదంలో చనిపోతే కారుణ్య నియామకాలు వాళ్ళకి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు 1200 మంది కరోనాలో చనిపోతే ఆ 1200 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చారు అనేది బొప్పరాజు వెంకటేశ్వర గారు కూడా గుర్తు చేశారు. ఇక ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు కానీ ఒక రాష్ట్రం యొక్క స్టేటస్ కానీ ఉద్యోగుల లైఫ్ స్టైల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ ఉద్యోగులు 5 స్టోర్స్ బిల్డింగ్లు కట్టుకొని ఉండాలి. అలాగే కనీసం ఒక 15 నుంచి 25 లక్షలు తగ్గకుండా ఉండేటువంటి కారులో తిరగాలి. అలాగే వాళ్ళకి సరిపోనంత శాలరీస్ ఇవ్వాలి. సరిపోనంత శాలరీస్ ఇవ్వకపోతే అవినీతి పాల్పడతారు, అది సహజమే కదా. సరిపోనంత శాలరీ ఇవ్వకపోతే మరి అవినీతికి పాల్పడతారు కదా. అసలు అవినీతికి పాల్పడితే తప్పేంటి? అవినీతికి పాల్పడినందువల్ల తప్పేంటి? ఎందుకు అవినీతికి పాల్పడుతున్నారు? ఈ కోణం నుంచి ప్రభుత్వాలు ఆలోచించాలి కదా అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక ఎంప్లాయీ గిరిజన శాఖలో ఏసీబీ దొరికితే 5 కోట్ల రూపాయలు దొరికాయి. ఈ 5 కోట్ల రూపాయలు దొరికిందే చూస్తున్నారు మీరు. ఈ 5 కోట్ల రూపాయలు తీసుకోవడానికి ఆయన ఎందుకు పాల్పడ్డాడు? ఆయన అవసరాలు ఏంటి? ఆ కోణం నుంచి మీరు ఆలోచించాలి కదా. ఆయన అవసరాలు ఆ మేరకు ఉంటే అవి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా, అది తీర్చాలి కదా. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క అవసరాలు ఎంత ఉంటాయో ఆ అవసరాల మేరకు ప్రభుత్వాలు తీర్చలేనప్పుడు ఈ అవినీతి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అవినీతి పాల్పడకుండా ఉండాలి అని అంటే వాళ్ళకి కనీసం ఒక 2 లక్షల రూపాయలు జీతము, ఒక కారు, తర్వాత కనీసం సచివాలయ ఉద్యోగుల్లో కొంత ఉన్నత స్థానాలు ఉండేటువంటి వాళ్ళకన్నా ఒక ఐఫోన్ ఫెసిలిటీ, ఇలాంటివన్నీ ఇవ్వాలి. అప్పుడే రాష్ట్రం సుసంపన్నంగా ఉంది అనేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలండి. ఇప్పటి వరకు మీరేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 6,500 కోట్ల రూపాయలు ఇచ్చారు బకాయిలు, HRL ఇచ్చారు. అలాగే రావడానికి పోవడానికి హైదరాబాద్ నుంచి ఫ్రీగా ఇచ్చారు. ఇవన్నీ పాతయ్యే కదా, కొత్తగా ఇచ్చారు. ఆయన కొత్తగా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆర్థికేతర అంశంగా ఉన్న పిఆర్సీ ఇవ్వడానికి ఆయనకు వచ్చే నష్టం ఏంటి? 12వ పిఆర్సీ ఇవ్వాలి కదా, 11వ పిఆర్సీ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వాలి కదా. రాష్ట్రం ఏమైపోతే ఏమైందండి? అమరావతి కట్టకపోతే ఏమైంది? అసలు అమరావతి కట్టమని ఎవరు అడిగారు? అమరావతి కట్టకుండా ఉద్యోగులకి జీతాలు ఇస్తే వాళ్ళు అవినీతి పాల్పడకుండా ఉంటారు కదా. అవినీతి పాల్పడకుండా ఎట్ట పని చేస్తారు చెప్పండి అండి అంటే నాకు ఫోన్ చేశారు ఒక ఆయన, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. సో కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే బాబు గారు కూడా అర్థం చేసుకోవాలి, ఉద్యోగుల యొక్క అవసరాలు తీర్చాలి. ఉద్యోగులకి మీరు 11వ పిఆర్సీ బకాయిలు 20,000 ఉంటే ఆ 20,000 మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవ్వాలి కదా వాళ్ళకి. వరల్డ్ బ్యాంక్ నుంచి మీరు అమరావతికి మీరు తీసుకొస్తున్నారు రుణాలు, 60,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులకి 20,000 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోతున్నారా? ఇవ్వాలి కదా. ఇవ్వాలనే డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు కదా. ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు నాకు ఫోన్లు చేసి. అలాగే మెటర్నిటీ లీవు 2 సంవత్సరాలు ఇవ్వాలి కదా. మీరు పిల్లల్ని కనమంటున్నారు. పిల్లల్ని కనమంటే ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు పిల్లల్ని కానీ ఉద్యోగాలు పోకుండా ఉండాలి కదా. కాబట్టి కనీసం ఒక డెలివరీకి 2 సంవత్సరాలు మీరు సెలవులు ఇవ్వాలి, అది వేతనంతో కొన్ని సెలవులు ఇవ్వాలి. అదే అప్పుడు సాధ్యం. అంతే తప్ప మీరు పిల్లల్ని కనమంటే ఎలాగంటారు అనేది ఇంకొక ప్రశ్న. మరొకటి, అసలు ఆర్థికేతర అంశం కదా పిఆర్సీ, అది వేయచ్చు కదా. ఆ తర్వాత కదా పిఆర్సీ వేసిన తర్వాత కదా అడిగేది ఏదన్నా. ఇప్పుడైతే వేయచ్చు కదా. ఇలాంటివి అన్నీ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు డిఏలు ఉన్నాయి, 3 డిఏలు, 4వ డిఏ కూడా వస్తుంది. మీరు డిఏలు తెలంగాణలో ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు? తెలంగాణలో ఎట్టిస్తున్నారు?
అలాగే ఇవ్వాలి కదా. తెలంగాణతో మనం పోటీ. తెలంగాణలో ఎకరం 100 కోట్లు అమ్ముతుంది, ఆంధ్రప్రదేశ్లో 100 కోట్లు అమ్మకపోయినా కానీ తెలంగాణలో ఉండేటువంటి ఉద్యోగులకి ఎంత ఇస్తున్నారు అంత ఇవ్వాలి. లేదంటే రాష్ట్రం యొక్క పరువు పోతుంది, రాష్ట్రం యొక్క ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఉద్యోగులు పనిచేయాలంటే కనుక అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. టైం కూడా మీరు ఫేషియల్ రికగ్నైజేషను లేదంటే తంబ్ వేయటం ఇలాంటివన్నీ పెట్టకూడదు. ఇలాంటివన్నీ పెట్టినప్పుడు ఏమవుతుంది, రిస్ట్రిక్ట్ చేసినట్టు అవుతుంది, ఫ్రీగా పనిచేయలేరు. ఏదో వాళ్ళు టైం వచ్చినప్పుడు 11 గంటలకు 12 గంటలకు వస్తారు, సాయంత్రం 3 గంటలకు 4 గంటలకు వెళ్ళినా కానీ మీ పని అవుతుందా లేదో చూడాలి, అంతే తప్ప రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎలాగో. రిజిస్ట్రేషన్ పెడితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఓడిపోతారు అని చెప్పి నాకు ఆయన ఫోన్ చేస్తున్నారు. సరే ఆయన పేరు చెప్పడం బాగుండదు, రిటైర్డ్ ఎంప్లాయీ, అందుకు నేను చెప్తున్నాను. కాబట్టి ఆయన మొత్తం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎంప్లాయీస్కి వీళ్ళనంత వరకు పని లేకుండా తగ్గించేసి పని, వీళ్ళనంత ఎక్కువగా శాలరీస్ ఇవ్వాలి. అలాగే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, వీటన్నిటి గురించి మీరు బాధ్యతలు చెప్పకండి, హక్కులు మాత్రమే మాకు కావాలి అని చెప్తున్నారు వాళ్ళు. బాధ్యతలు అనేది అది ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రతి 5 ఏళ్ళకి వచ్చే ప్రభుత్వం కదా అది చూసుకోవాలి, కానీ మాకేం సంబంధం, హక్కులు మాత్రమే మాకు కావాలి, ఇలా చెప్తూ ఉన్నారు ఆయన. సో కాబట్టి ఉద్యోగికి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల గురించి ఆలోచించాలి. సో ఉద్యోగుల యొక్క కోరికలు తీర్చకపోతే, వాళ్ళ కోరికలు కాదు అది, మీరు కరువు బత్యం అంటున్నారు, కాదు ద్రవ్య బత్యం అది, మీరు కరువు బత్యం అని అంటారు, ద్రవ్య బత్యం అది అని చెప్పన్నాను. అంటే మొత్తం విన్నాను నేను, ఒక 10 నిమిషాలు విన్నా ఆయన చెప్పింది, ఎక్కడా కూడా నేనేం ఆయనే చెప్పారు. మీరు ఎట్టంటారండి కరువు బత్యం, ద్రవ్య బత్యం కదా అది, ఆ ద్రవ్య బత్యం కూడా ఇవ్వకపోతే ఎట్ట, కరువు బత్యం ఎవరికి ఉంటుందండి, వ్యవసాయ కూలీలకి కరువు బత్యం ఉంటుంది, మాకెందుకు ఉంటుందండి, మాది ద్రవ్య బత్యం అది, ద్రవ్య బత్యానికి కరువు బత్యానికి తేడా తెలియకపోతే ఎలాగో మీకు అని అన్నారు. ఓకే సరే ద్రవ్య బత్యం అంటాలండి ఇక నుంచి అని చెప్పాను. అలాగే డిఏలు అండి, 3 డిఏలు ఇవ్వలేదు, 4వ డిఏ కూడా వస్తుంది. తెలంగాణలో ఇప్పుడు 2 డిఏలు తీసేసుకున్నారండి. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎంప్లాయీస్ ఒకటే కదా, రాష్ట్రం అప్పులు చేయాలండి, చేయకుండా చేయండి, చేసి మాకు ఇవ్వాలి కదండి. ఫస్ట్ మాకు ఇవ్వకుండా మీరు అమరావతికి పెట్టుకుంటే ఎలాగూ, అమరావతికి పెట్టుకుంటే మీరు ఎందుకు అడగరు, అమరావతి రాజధాని అంత అవసరమా, అమరావతి రాజధానికి అంత ల్యాండ్ తీసుకోవడం అవసరమా, మీరు చెప్పండి అని చెప్పి నన్ను క్వశ్చన్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇంక్రిమెంట్లు ఇస్తుందో ఆ స్థాయిలో ఇవ్వాలి, మాకు సిపిఎస్ ఎందుకు రద్దు చేయరండి, సిపిఎస్ రద్దు చేయాలి కదా, ఎన్నికల్లో పరిశీలిస్తామని చెప్పారు కదా, ఎక్కడ పరిశీలించారు ఇంతవరకు, మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు, పరిశీలించమని చెప్పండి మీరు అని అన్నారు. పరిశీలించడం మీరు ఇస్తామని చెప్పడం వేరు కదండి, ఆ రోజు పరిశీలిస్తాం అన్నారు తప్పితే మీకు ఇస్తామని చెప్పలేదు కదా. అంటే పరిశీలించడం అంటే ఇవ్వడమే కదా సార్, ప్రభుత్వ ఉద్యోగులతోటి పెట్టుకుంటే ఎవరు గెలవరండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలవరు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపేయండి అని చెప్పాను. అంటే ఆ మాట మేము అనలేదు కదండి అని అన్నాడు. సో ఇలా ఉద్యోగులకి ఏమైనా సింపుల్గా ఒక 4-5 గంటల పని, ఆ 4-5 గంటలు కూడా ఏం చేశారు ఏంటి అనేది అడగకూడదు. అడగకుండా వీళ్ళంత వరకు వాళ్ళకి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు మినిమం శాలరీ, ఫోన్లు గవర్నమెంట్ ఫోన్లు ఐఫోన్లు మినిమం ఐఫోన్లు మెయింటైన్ చేయాలి, కనీసం 10 నుంచి 20 లక్షల రూపాయల కారు తిరగడానికి ఈ ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తే తర్వాత ఛాంబర్లోకి రైతు కూలీలు పేదలు రాకూడదు. ఎందుకంటే ఉదయాన్నే ఫ్రెష్గా తయారొస్తారు కదా ఉద్యోగులు, వాళ్ళు వచ్చినప్పుడు కొంత డిస్టర్బ్ అవుతారు. కాబట్టి వాళ్ళెవరు పేదలు సమస్యల గురించి రాకూడదు, ఎవరు వాటిని పరిష్కరించాలంటే ఊరికనే పరిష్కరించరు. నిజమే కదా, ఊరికనే ఎట్లా పరిష్కరిస్తారు, తృణమో పడమో ఇవ్వాలి, జీతం అని అడుగుతారండి పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కూడా, మరి మేమేం చెప్పాలి అని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్తాను. సో ఇదంతా నేను ఆయన సంభాషణ మాత్రమే. ఈ సంభాషణ అయిన తర్వాత ఆయన రిటైర్డ్ ఉద్యోగి అంట, సరే పెన్షనర్లు ఆ గొడవ వేరే, మళ్ళా పెన్షన్లు ఇవ్వకపోతే ఎలా అండి, ఇప్పుడు భర్త చనిపోతే భార్యకి ఇవ్వాలి కదా, భార్య కూడా చనిపోతే కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి కదా, అప్పటి వరకు వాళ్ళు ఒక స్టైల్ ఆఫ్ లైఫ్కి అలవాటు పడి ఉంటారు. మరి కూలీలాగా వ్యవసాయం చేసుకోలేరు కదా, వ్యవసాయదారులాగా వ్యవసాయం చేయలేరు కదా, మరి ఇలాంటివన్నీ ఆలోచించాలి కదా ప్రభుత్వం.
అని చెప్పి అంటే నిజమే కదా అనిపించింది. సో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆలోచించాలి. మరి ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తే తప్ప ఈ అవినీతి తగ్గదట. లేదంటే అవినీతిని ఎవరు ఆపలేరని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఆ మహానుభావుడికి దండం. థ్యాంక్ యూ.